నా కొడుకు రిషేంద్ర భూషణ్ భార్య వసుధార భూషణ్కి సీమంతం జరపబోతున్నాము. మీరు ఖచ్చితంగా కుటుంబ సమేతంగా రావాలి అక్కయ్య అని మొదటి ఇన్విటేషన్ని దేవయానికి ఇచ్చి ఆహ్వానిస్తుంది కదా. తరువాత దేవయాని కావాలని జగతిని ఏదో ఒకటి అందాము అనుకుంటే రిషి తన కన్న తల్లి పైన మాట పడనివ్వడు కదా. అది చూసి దేవయాని కుళ్ళుకుంటూ తల్లిపైన ఒక్క మాట కూడా పడనివ్వట్లేదు అని పైకి మాత్రం నవ్వుతూ నటిస్తూ, నాన్న రిషి చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చారు. ఖచ్చితంగా మీరు కాఫీ తాగి వెళ్ళాల్సిందే. ధరణి అందరి కోసం కాఫీ తీసుకునిరా అని అంటుంది దేవయాని. పర్వాలేదు పెద్దమ్మ, మేము ఆల్రెడీ ఇంటి దగ్గర తాగి వచ్చాము. ఇప్పుడు అలాంటి ఫార్మాలిటీస్ ఏం వద్దు అని అంటాడు రిషి. ఏంటి రిషి, నువ్వు కూడా మీ అమ్మలాగానే మాట్లాడుతున్నావు. రాక రాక ఇంటికి వచ్చారు, వచ్చినప్పుడు ఏమీ తీసుకోకుండా వెళ్తే ఎలా అని అంటుంది దేవయాని. పర్వాలేదు పెద్దమ్మ, మనలో మనకేంటి, మనందరం కుటుంబమే కదా అని అంటాడు రిషి. రిషి మహేంద్ర చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. మహేంద్ర నేను కలిసి చాలా రోజులైంది భోజనం చేసి. కనీసం ఈ కాఫీ తాగే అదృష్టాన్నైనా మాకు ఇవ్వు రిషి అని అంటాడు ఫణీంద్ర. అయ్యో పెదనాన్న, మీరు అలా మాట్లాడకండి. మీరు నన్ను పర్మిషన్ అడగాల. డాడ్తో మీరు కాఫీ తాగాలని ఆశపడుతున్నారు, దానికి నన్ను అడగడం దేనికి అని అంటాడు రిషి. రిషి మహేంద్ర ఒక్కడితోనే కాదు, మీ అందరూ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. మనందరం కలిసి ఇలా కాఫీ తాగి చాలా రోజులయ్యింది, కాదనికి రిషి అని అంటాడు ఫణీంద్ర. సరే పెదనాన్న, మిమ్మల్ని బాధ పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు, మీకోసం అని అంటాడు రిషి. థ్యాంక్ యూ రిషి అని అంటాడు ఫణీంద్ర. ధరణి అందరి కోసం కాఫీ పెట్టి తీసుకొస్తుంది. అందరికీ కాఫీ ఇస్తుంది. అందరూ సోఫాలో కూర్చుని కాఫీ కప్ని చేతుల్లోకి తీసుకుంటూ ఉంటారు. అంతలో ఫణీంద్ర, ఏంటి దేవయాని, రిషి వాళ్ళు వచ్చి ఇంతసేపు అయింది, శైలేంద్ర కనిపించడం లేదేంటి, శైలేంద్ర కిందకి రాలేదు, శైలేంద్ర ఎక్కడికైనా వెళ్ళాడా అని అడుగుతాడు. వాడెక్కడికి వెళ్తాడండి, వాడికి ఇల్లు లేకపోతే కాలేజ్, ఈ రెండే కదా, ఇంకెక్కడికి వెళ్తాడు అని అంటుంది దేవయాని. మహేంద్ర జగతి రిషి వచ్చి ఇంతసేపు అయింది, ఇప్పటి వరకు రాలేదండి మరి హాల్లోకి అని అంటాడు ఫణీంద్ర. వాడికి తెలియదు అనుకుంటలేండి. ధరణి నువ్వు వెళ్ళి శైలేంద్రం పిలుచుకురా అని అంటుంది దేవయాని. ఆయన ఇంట్లో లేరత్తయ్యా అని అంటుంది ధరణి. ఆ మాటకి దేవయాని షాక్ అయిపోతుంది. ఇప్పుడే నేను వాడి గురించి పొగుడుతూ చెప్పాను, ఇప్పుడు ఈ ధరణి ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చింది, ఇంట్లో లేడని చెప్పి ఇప్పుడు ఈయన ఊరుకుంటారా, ఈయన ఏదో ఒకటి అంటారు వీళ్ళ ముందు నన్ను అని అనుకుంటూ, ఇంట్లో లేకపోవడం ఏంటి అని అంటుంది ధరణితో దేవయాని. ఏదో పనుందని బయటికి వెళ్ళారత్తయ్య అని అంటుంది ధరణి. అవునా, ఏంటో రిషి, నీ తర్వాత కాలేజ్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనలతో నిరంతరం వాడు కాలేజ్ గురించే ఆలోచిస్తున్నాడు. పాపం తీరిక లేకుండా కష్టపడుతున్నాడు శైలేంద్ర అని అంటుంది దేవయాని. కష్టపడితేనే కదా పెద్దమ్మ ఫలితం ఉండేది అని అంటాడు రిషి. వాడి మొహం రిషి, వాడు కష్టపడితే కాలేజ్ ఇలా ఎందుకు వెనకబడుతుంది, కాలేజ్ అన్ని రకాలుగా వెనకబడుతుంది, నేనేమీ చేయలేకపోతున్నాను అని అంటాడు బాధగా ఫణీంద్ర. నేను నా కొడుకు గురించి గొప్పగా చెప్దాము అనుకుంటే ఈయన వాడి పరువు మొత్తం వాళ్ళ ముందు తీసేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది దేవయాని మనసులో. మీరు బాధపడకండి పెదనాన్న, కాలేజ్ ఎప్పుడో ఒకసారి పుంజుకుంటుంది అని అంటాడు రిషి. నీలాంటి సమర్థుడి చేతిలో ఉంటే కాలేజ్ వెనుకబడినా మళ్ళీ ముందుకు వస్తుంది అనే నమ్మకంతో ముందడుగు వేసేవాళ్ళము, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రిషి. శైలేంద్ర తీసుకునే నిర్ణయాలతో అందరూ ఏకీభవించలేకపోతున్నారు, అయినా వాటిని శైలేంద్ర గుడ్డిగా ఫాలో అవుతూ పాస్ చేస్తున్నాడు. దానివల్ల కాలేజ్కి తీవ్ర నష్టం కలుగుతుంది. నష్టం కలుగుతుందని బోర్డు మెంబర్స్ వాపోతున్నా సరే కాలేజ్ మాది, నా నిర్ణయమే ఫైనల్ అంటూ అహం చూపిస్తున్నాడు. దానివల్ల కాలేజ్ చాలా డల్ అయిపోతుంది అని అంటాడు ఫణీంద్ర. ఇప్పుడు ఈ విషయాలన్నీ వీళ్ళకి చెప్పడం అవసరమా, అసలు ఆయన ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. రిషి, మన కాలేజ్కి మునుపటి వైభవం రావాలి అంటే నువ్వు కాలేజ్ బాధ్యతల్ని తీసుకోవచ్చు కదా రిషి అని అంటుంది ధరణి. ఆ మాటకి దేవయాని షాక్ అయిపోతుంది. ఈ ధరణికి బుర్ర ఉండి మాట్లాడుతుందా, బుర్ర లేక మాట్లాడుతుందా, రిషికి కాలేజీని తీసుకోమని చెప్తుందేంటి, అసలు నా కొడుకు ఏమైపోతాడు, అసలే ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఆ కాలేజ్ని దక్కించుకున్నాడు, మళ్ళీ రిషిని తీసుకోమంటుందేంటి అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది ధరణి వంక దేవయాని.
ఈ కాలేజ్ గురించి, ఈ కాలేజ్ బాధ్యతల గురించి నాకు అనవసరం వదినా. శైలేంద్ర అన్నయ్య మోసం చేసి కాలేజ్ని దక్కించుకున్నా నాకు ఏ బాధ కలగలేదు. ఎందుకంటే తనకు కూడా నాలాగే హక్కు ఉంటుంది కాబట్టి తననే చూసుకుంటాడు, తనే అభివృద్ధి చేసుకుంటాడు అని వదిలేసి నాకంటూ ఒక కాలేజ్ని నిర్మించుకున్నాను. నాకంటూ ఒక సామ్రాజ్యం ఉంది. మళ్ళీ నాకు ఈ కాలేజ్ బాధ్యతలను తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టం లేదు వదిన. మా అమ్మ పేరు మీద కట్టించిన జేబీఎస్టీ కాలేజ్ నాకు చాలు. ఇదంటే తాతగారు స్థాపించిన కాలేజ్ కాబట్టి దానిలో అందరికీ వారసత్వం ఉంటుంది కాబట్టి ఈజీగా తీసేసుకోగలిగారు. కానీ జేబీఎస్టీ కాలేజ్ అలా కాదు. దాన్ని ఎవరు ఏ ప్లాను చేసి కొట్టేయలేరు. జేబీఎస్టీ కాలేజ్ మా కష్టంతో నిర్మించుకున్నది. దాన్ని ఎవరు లాక్కోలేరు, ఎవరు కూల్చేయలేరు. అంత పటిష్టంగా వేశాం దాని పునాదులు అని అంటాడు రిషి. ఇదేంటి రిషి ఇప్పుడు పాతవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు, ఇప్పుడు టాపిక్ని డైవర్ట్ చేయాలి అనుకుంటూ దేవయాని, నాన్న రిషి ఇప్పుడు అవన్నీ ఎందుకులే నాన్న, ముందు కాఫీ తాగు అని అంటుంది. రిషి మాటలు విన్న తర్వాత ఫణీంద్ర బాధగా, రిషి నీ ఇష్టానికి వ్యతిరేకంగా చేయమని నేను అడగను, కానీ నాకు ఒక మాట ఇస్తావా అని అంటాడు ఫణీంద్ర. పెదనాన్న మీరు అలా అడగవద్దు, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను అని అంటాడు రిషి. రిషి నేనేం చెప్పినా నువ్వు చేస్తాను అని అన్నావు కాబట్టి నేను నిన్ను ఒక విషయం గురించి అడుగుతున్నాను, నువ్వు కాదనకూడదు అని అంటాడు ఫణీంద్ర. ఏంటి పెదనాన్న అది అని అంటాడు రిషి. ఇప్పటికే మన కాలేజ్ చాలా పతనం అయిపోయింది. అత్యవసరమైన పరిస్థితుల్లో నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా కాలేజ్ని నీ చేతుల్లోకి తీసుకుంటాను అని నాకు మాటివ్వు రిషి అని అంటాడు ఫణీంద్ర. పెదనాన్న అలాంటి పరిస్థితి డీబీఎస్టీ కాలేజ్కి రాకూడదు అని నేను కోరుకుంటున్నాను అని అంటాడు రిషి. నేను కూడా అదే కోరుకుంటున్నాను రిషి, కానీ అటు ఇటుగా ఏమైనా అయితే ఖచ్చితంగా నువ్వు నీ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుని కాలేజ్ని ముందుకు నడిపించాలి రిషి, ఇదే నా కోరిక అని అంటాడు ఫణీంద్ర. పెదనాన్న శైలేంద్ర అన్నయ్య చూసుకుంటున్నారు కాలేజ్ని, ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనే సాల్వ్ చేసుకుంటారు, ఇంకా నా అవసరం ఉండదు, మీరు అనవసరంగా భయపడకండి అని అంటాడు రిషి. లేదు రిషి, నాకు అర్థమవుతుంది మా నాన్నగారు ఎంతో ప్రేమతో కట్టించిన ఈ కాలేజ్ భవిష్యత్తు ఏమవుతుందో అని నేను అనుక్షణం చాలా భయపడుతున్నాను. అందుకే నీ దగ్గర మాట తీసుకోవాలి అనుకుంటున్నాను, కాదనకుండా నాకు మాట ఇవ్వు రిషి అని అంటాడు ఫణీంద్ర. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారు, నేను కట్టుకున్న కాలేజ్ నాకు చాలు, దానిలో నాకు చాలా సంతృప్తి ఉంది అని రిషి ఒక పక్క నుండి చెప్తున్నా సరే ఈ డీబీఎస్టీ కాలేజీ బాధ్యతలు కూడా మళ్ళీ రిషికి అప్పచెప్పే ప్రయత్నంలో ఉన్నారు. అసలు ఈయన ప్లాన్ ఏంటి అని అనుకుంటూ ఉంటుంది దేవి అని. పెదనాన్న మీరు కాలేజ్ భవిష్యత్తు బాగుండాలి అని నన్ను ఒక మాట అడుగుతున్నారు, కానీ మీరు అడిగినంత ఈజీ కాదు నేను మాట ఇవ్వడం, అర్థం చేసుకోండి పెదనాన్న అని అంటాడు రిషి. నాకు అర్థమవుతుంది రిషి, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతుంది. తర్వాత శైలేంద్ర చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు అని నువ్వు ముందుగానే జాగ్రత్త పడుతున్నావు కదా, అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఆ కాలేజ్లో సర్వ హక్కులు నాకున్నాయి. అలాంటి నేనే నీకు వీలునామా రాస్తున్నాను. అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఉన్నప్పుడు నీ సహాయం తప్పకుండా ఈ కాలేజ్కి కావాలి, నువ్వు ఖచ్చితంగా బాధ్యతలను స్వీకరించాలి అని నేను వీలునామా కూడా తయారు చేయించాను. నీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే వాటిని చూపిస్తాను అని ఫణీంద్ర ఆ పేపర్స్ని తీసుకొచ్చి రిషికి, మహేంద్రకి, జగత్కి చూపిస్తాడు. దేవి అని స్టన్ అయిపోతుంది. ఇదేంటి ఈయన ఇలా చేస్తున్నారు, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే కనుక మళ్ళీ శైలేంద్రకి కాలేజ్ దక్కడం అసంభవం అని చాలా బాధపడుతూ ఉంటుంది దేవయాని. ఇదిగో ఈ పేపర్స్ నీ దగ్గరే ఉంచుకో రిషి అని అంటాడు ఫణీంద్ర. పెదనాన్న పేపర్స్తో పని లేదు, నేను మీకు మాటిస్తున్నాను, నా అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను కాలేజీని నా చేతుల్లోకి తీసుకుంటాను, మీరు భయపడకండి అని అంటాడు రిషి. ఇంకా దేవయానికైతే చాలా అసహనం వస్తూ ఉంటుంది. ఇదేంటి ఈయన ఇంత పని చేశారు, అసలు ఇలా చేస్తున్నట్టు మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అనుకుంటూ తనలో తానే ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది. రిషి మాటిచ్చేసరికి ఫణీంద్రకి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది రిషి అని అంటాడు ఫణీంద్ర. మీరు సంతోషంగా ఉండండి పెదనాన్న, మీరు సంతోషంగా ఉంటే డాడ్ కూడా చాలా సంతోషంగా ఉంటారు, డాడ్ సంతోషంగా ఉంటే మేమందరం కూడా సంతోషంగా ఉంటాము అని అంటాడు రిషి. బావగారు, అక్కయ్య మేము వెళ్ళొస్తాము
ఉంటాం ధరణి అని అంటుంది జగతి. సరే చిన్నత్తయ్య అని అంటుంది ధరణి. జగతి, మహేంద్ర, రిషి అక్కడి నుండి బయటకు వచ్చేస్తారు. అమ్మా, నాకు కొంచెం కాలేజ్లో వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను అని అంటాడు రిషి. సరే నాన్న, మేము వెళ్ళి మిగతా వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఇస్తాము అని అంటుంది జగతి. సరే అమ్మా అని అంటాడు రిషి. రిషి కాలేజ్కి వెళ్ళిపోతాడు. జగతి, మహేంద్ర తెలిసిన వాళ్ళందరికీ సీమంతానికి వచ్చి తమ కోడల్ని ఆశీర్వదించాలని అందరికీ ఆహ్వానాలను ఇస్తూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.